కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి మన తండ్రి లాంటి మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోబోడు ప్రేమ చూపించాడు కదా. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? నిన్ను నన్ను అతన్ని ఇతన్ని అందరిని యేసు ప్రభు కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభు కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమైతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరి నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేనే మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నిన్ను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటి మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటి మాటికి ఎవరన్నా మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు. తల్లి ఎంతవరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్ప తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఇది నాకు నచ్చట్లా, లేదంటే నా ఇంట్లో వెళ్ళిపో తండ్రి అంటాడు. ఎందుకన్నాడు? నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే తిరిగిరా నాయన, తాగిరారా అంటాడా? తప్పది. అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే, మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు, అందరికీ దేవుడు. ఆయన మన ఈ తల్లి తండ్రి మనల్ని 3-4 ఏళ్ల వరకే ఎత్తుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడు నేనే అంటాడు. ఆయన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వార్థమైన కండిషన్ అంటున్నాను నేను కండిషన్ అంటే ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో, మాకు న్యాయం కనబడుతుంది. ఎట్లా న్యాయంగా? ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను, కష్టపడి కనిపెంచిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు. రే నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆడికి ఇష్టం ఉండదు. అరే బాబు నువ్వు 8 దాకా చదువు, ఖచ్చితంగా నిద్ర వస్తున్నా. రోజు స్కూల్కి వెళ్తే వాడు బాగుపడతాడు, చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు అవుతాడు. ఇవన్నీ కూడా వాడి బాగు కోసం. అరే నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తే పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, నీ తల్లిదండ్రులు జీవమని బతుకు, లేకపోతే నేను చంపేస్తారా అంటే ఏమంటారు? లేదు సేమ్ మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో, పిల్లవాడు క్రమశిక్షణ కోసం, పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు పెట్టాడు? ప్రాక్టికల్ గా బ్రతుకుతాడు. ప్రాక్టికల్ గా లేదంటే దానికి మీరు అన్న మాట ప్రకారం నేను ఒక పని చేస్తా. బైబిల్ నాకు ఇవ్వండి, మీ బైబిల్ నాకు ఇవ్వండి. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా. ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాని నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా. అందులో మేబీ త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, ఈ నాటకాలకు దూరంగా ఉండాలి, ఇటువంటివి అన్ని ఉంటాయి కదా. వాటన్నింటినీ నేను పాటిస్తా. నేనంటే చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా. అన్ని బైబిల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో మునిగి బాప్తిజం తీసుకుంటారు కదా, ఆ బాప్తిజాన్ని తీసుకోను. బట్ అందులో ఉన్న మంచినంతా పాటిస్తా, చెయ్యాల్సిన మంచి అంతా వ్యవస్థలు చేస్తా. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? కాదు. ఫండమెంటల్ కండిషన్ నువ్వు ఒక వ్యక్తి, మన భారతీయ పౌరులం, ఒక వ్యక్తి మనం భారతీయ పౌరులం. చెప్పు, నేను ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి తను బాగుండాలి, ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలో అవన్నీ మీరు బోధించారు, అవన్నీ మీరు పొందుపరిచారు బైబిల్లో. ఎవరు? యేసు ప్రభు గారు. వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా? ఒక తల్లిదండ్రులు ఏం కొనుక్కుంటారు పిల్లల నుండి? నా బిడ్డ బాగుండాలా, చెడ్డ పేరు తేవద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచిగా ఎదగాల, మంచి పెళ్లి చేసుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, 10 మందికి మేలు చేసి కడుపు నిండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదుగావు, అన్ని బాగానే పాటించావు, ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి, నువ్వు నన్ను మొక్కాలే, అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు. మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు ఎట్లా అవుతాడు? నన్ను ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడివ్వండి. చెప్పండి. అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను, బాప్తిస్మం పొందను. సరే బాప్తిస్మం పక్కన పెట్టండి, ఆయన నమ్మను, యేసు ప్రభు నేను నమ్మను. ఆయన చెప్పిన విషయాల్లో నేను పాటిస్తా, అబద్ధం వాడను, దొంగిలించను, మోసం చేయను, పాపం చేయను, ఏం చేయను. మరి నేను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు. ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు, అక్కడ పెరుగుతా, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తా, వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా, బాగా చదువుకుంటా, కలెక్టర్ అవుతా, కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు. అప్పుడు నానేమంటాడు? ఇష్టపడతాడా? తండ్రి బాధపడతాడు. సేమ్ 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 సేమ్. బట్ డిఫరెన్స్ ఒకటి ఉంది.
చెప్పండి. ఇదే సందర్భం, ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది, నేను Okay. చెప్పాను. Yeah. ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ఇట్స్ ప్రూవ్డ్. వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. DNA టెస్ట్ చేపించినా కూడా తెలుస్తుంది, ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక. సో ఆయనకు బాధపడడంలో పడుతుంది. యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా, ఈ సమస్త సృష్టి అంతా యేసు ప్రభు సృష్టించాడన్నారు కదా, ప్రూఫ్ ఏంటి? సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మళ్ళీ చెప్పండి. మీకు డాడీ ఈయనే అని తెలియాలంటే DNA టెస్ట్ జరగాలి. కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం? అమ్మ చెప్పిన మాటలు, అయితే మనం చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి. జస్ట్ ఫెయిత్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్. సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం. టెస్టులు చూసేమంటలేదే. దేవుడు కూడా దేవుడని మన పితరులు మనకి విశ్వాసాన్ని దాటిపోతున్నాం. లేదు లేదు, విశ్వాసం దగ్గర ఉన్నంత వరకు ఓకే బ్రదర్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. జాన్ బాబు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ వినండి. ఇప్పుడు మీరు చెప్పారు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే. మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏం చూసి ఇప్పుడు నేను మా నాన్న ఈయన మా నాన్నే మా ఇద్దరిది ఒకటే అని నేను నమ్మానా? నో. అమ్మ చెప్పింది, లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను డాడీ అని పెరుగుతున్నాను. గాడు విషయంలో కూడా అంతే. ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ, ఇప్పుడు ఎట్లా DNA టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్, ఒక ఆపరేషన్ జరగాలి. దాన్నే మారు మనసు పొందడం అంటాం. మారు మనసు పొందితే నేను ఏమంటున్నా, అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది, అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదే ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో, ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు: పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే, ఏదైనా పోలే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు. నీ వల్ల కూడా కాదు, చూస్తే సస్తావు. చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12. పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చి, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు, సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం, ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తారు, ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా? కష్టం అంటే ఏంటి? మోకాళ్ళ నొప్పుల, నడు నొప్ప, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేర్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి చెవుల మీద చేతులు పెట్టు. ఇది వీడియో కాల్. చెవుల్లో చేతులు పెట్టావా? ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ షరబా అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది.
వినపడుతుందా యా చూడొచ్చు వీడియో. వాడు ఆ ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆడికి వినపడిపోయిందంట. ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంక అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారం పెట్టేళ్ళే. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటుంది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు. ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేడ నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటెముకలు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుందన్నమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుందా? పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెత్తిచ్చేస్తాడు. 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాడు, ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు, ఏంటి హాస్పిటల్ లేదు. ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తాను ఉందా అంటాడు వీడు, ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారిని. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అని తెల్దా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన. ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహమా, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చేటల బియ్యం ఆడించవచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అతవజోకు. కలజోలు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. ఆ సాంగ్ మీరు రాశారా సార్? కాదు, అది కదా, దానికి నేను మార్చాం. వై దిస్ కలవరి ఆయులు స్పాయులు చేయుటకే. అదేందా? అక్కడేమో టెంపుల్ అంటూ లైఫ్ మొత్తం పెంపుల్ లాగా కదా. ఈ ఇల్లు ఎవరిని మింగడానికమ్మా, జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను. నమస్తే సార్, ఎవరండి? నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడింది. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. అక్క సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు
పాపం చేశారని చెప్పారు. ఆ. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసీ చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా సార్ చెప్పారు. అసలు ఏసీ చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. యేసు వైపుకు నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మరి మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం కాదండి. అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట చెప్పండి సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే విచారంటారు ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను. చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నా. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్, పెట్టేయండి సార్, ఇంక అక్కర్లేదుగా. ఈ సామాను కొనక్కర్లేదు, ఇంకెందుకు డిస్కషన్? ఎంతకెత్తావు అడగక్కర్లేదుగా. అదే స్వామి, ఇప్పుడు వాళ్ళే వేశారు కదా క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళే పడ్డారు, ఇప్పుడు ట్యాబ్ లో అయిపోయింది. క్రీస్తు దేవుడు సార్ మీ సామాన్లు మాకు అక్కర్లేదు, పెట్టేయండి సార్. ఏదో సామాన్లు అయిపోయా. అతనికే బాలయేసు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.